వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ చాప్టర్లో సీడ్ డార్మాన్సీ, ఫోటో పీరియడిజం, వెర్నలైజేషన్ అనే టాపిక్లో కంటెంట్ తెలుగులో ఎలా ఉంటుంది, బిట్స్ ఎలా వస్తాయి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ద సీడ్లింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద సీడ్. అంటే సీడ్ నుంచి సీడ్లింగ్ రావడాన్ని మనం జనరల్గా ఏమంటామంటే మొక్క మొలకెత్తడము, సీడ్లింగ్ అంటున్నాను. ఎ సీడ్ మే రిమైన్ వియబుల్ బట్ అనేబుల్ టు జర్మినేట్ ఆర్ గ్రో ఫర్ సెవరల్ రీజన్స్. అంటే సీడ్ నుంచి మొక్క రాకుండా ఉండడం, అది ఎందుకు అలానే ఉండిపోతుంది అంటే దిస్ కెన్ బీ క్లాసిఫైడ్ ఇంటూ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ కండిషన్స్. దీనికి రెండు కారణాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఎక్స్టర్నల్ అంటే సీడ్ బయట ఉన్న కండిషన్, ఇంటర్నల్ అంటే సీడ్ లోపల. ఇంటర్నల్ సిచ్యువేషన్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ ఈజ్ అన్ ఎంబ్రియో దట్ హ్యాస్ నాట్ రీచ్డ్ మార్ఫలాజికల్ మెచ్యూరిటీ capable ఆఫ్ జర్మినేషన్. అంటే ఏంటి, సీడ్ లోపల మొక్క మొలకెత్తడానికి మూల కారణమైన ఎంబ్రియో ఏదైతే ఉందో అది అంటే మార్ఫలాజికల్గా మెచ్యూరిటీ లెవెల్కి రీచ్ కాకపోవడం లేదా ఆ క్యాపబిలిటీ లేకపోవడం వల్ల జర్మినేషన్ అనేది జరగదు. ఇది ఇంటర్నల్గా. ఓన్లీ టైమ్ అలో దిస్ మెచ్యూరిటీ డెవలప్. దీన్ని మనం ఏం చేయలేము, ఒక టైం ప్రకారం మెచ్యూరిటీ జరుగుతుంది కాబట్టి ఆ మెచ్యూరిటీ జరగడానికి టైం అనేది పర్మిట్ అవుతుంది. ద జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ వైల్డ్ ప్లాంట్స్ ఈజ్ ఆఫెన్ లిమిటెడ్ ఇన్ దిస్ ఆర్ సమ్ ఆర్ అదర్ ఇంటర్నల్ వే. ఇంకా కొన్ని కారణాలు కూడా అయ్యి ఉండొచ్చు. బట్ సీడ్స్ ఆఫ్ మెనీ డొమెస్టిక్ ప్లాంట్స్ మే బి లిమిటెడ్ ఓన్లీ బై ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్ ఆర్ వార్మ్ టెంపరేచర్స్. ఒకవేళ అంటే ఎక్స్టర్నల్గా మనం ఏదైతే కండిషన్స్ చూస్తామో దాంట్లో ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్, వార్మ్ టెంపరేచర్ ఈ రెండు కూడా ఉండకపోవడం కావచ్చు. సో డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ సీడ్ ఫిజియాలజిస్ట్ హ్యావ్ ఎ టూ టర్మ్స్. ఈ రెండు సిచ్యువేషన్స్ని బట్టి అది మొలకెత్తకుండా ఉండడం, అది మనం డార్మాన్సీ అంటున్నాం కదా, దీనికి రెండు టర్మ్స్ ఇచ్చారు. Quiescence is the condition of a seed when it is unable to germinate only because of favorable external conditions. అంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల అది మొక్క బయటకి రాకపోవడము, జర్మినేట్ కాకపోవడం. నార్మల్లీ ఫర్ గ్రోత్ ఆర్ నాట్ ప్రజెంట్ అండ్ డార్మాన్సీ ఈజ్ ద కండిషన్ ఆఫ్ సీడ్ వెన్ ఇట్ ఫాల్స్ టు జర్మినేట్ బికాజ్ ఆఫ్ ఇంటర్నల్ కండిషన్స్. అయితే మొక్క ఎప్పుడైతే బయట కండిషనల్స్ అంటే ఎక్స్టర్నల్ కండిషన్స్కి ఫేవరబుల్ లేకపోవడం వల్ల మొలకెత్తకపోతే అది వేరు, కానీ ఇంటర్నల్ కండిషన్స్ వల్ల కూడా మొక్క మొలకెత్తదు, జర్మినేట్ కాదు. సో అట్లా ఈ టెంపరేచరు, మాయిశ్చరు, అట్మాస్ఫియరు సూటబుల్గా లేనప్పుడు ఒకటైతే, లోపల మ్యాచ్యూరిటీ లెవెల్ లేనప్పుడు ఒకటవుతుంది. సో ద డార్మాన్సీ ఆఫ్ సీడ్స్ మే కాజ్డ్ బై హార్డ్ సీడ్ కోట్స్ దట్ ప్రివెంట్ అప్టేక్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ వాటర్. సీడ్ కోటు ఒకవేళ టఫ్గా ఉండి లేదా మందంగా ఉండడం వల్ల ఆక్సిజన్ తీసుకోవడం కానీ లేదా వాటర్ అబ్జర్వ్ చేయడం కానీ ఫేవరబుల్ కాక తీసుకోకపోవడం వల్ల కూడా మొలకెత్తదు. సో ఈ టైప్ ఆఫ్ డార్మాన్సీ హార్డ్ సీడ్ కోట్స్ కెన్ బి బ్రోకెన్ బై స్కారిఫికేషన్. అంటే ఇలా మొలకెత్తకుండా ఉండడంకి ఒక చిన్న మనకి రెమెడీ ఏంటి అంటే స్కారిఫికేషన్ చేయడం. ఏ మెథడ్ బై విచ్ హార్డ్ సీడ్ కోట్ ఈజ్ రప్చర్డ్ ఆర్ వీకెండ్. ఆ మందంగా ఉన్న సీడ్ కోట్ని పల్చగా చేయడం లేదా రప్చర్ చేయడం వల్ల సీడ్ తొందరగా మొలకెత్తడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది రెమెడీ మనకి. సీడ్స్ ఆఫ్ సర్టెన్ ప్లాంట్స్ టమాటో కంటైన్ కెమికల్ కాంపౌండ్స్ విచ్ ఇన్హిబిట్ దేర్ జర్మినేషన్. టమాటో సీడ్స్లో కెమికల్ కాంపౌండ్ ఉంటేనే అది అంటే జర్మినేషన్ అవ్వడానికి ఇన్హిబిట్ అవుతుంది. అలానే పాలిగోనం,
will not germinate until they have been exposed to low temperatures. ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఇది మొలకెత్తదు. లో మాయిస్ట్ కండిషన్ ఉంటేనే ఆక్సిజన్ తీసుకొని ఇది మొలకెత్తుతుంది. మాయిస్ట్ సీడ్స్ రెస్పాండ్ టు హై టెంపరేచర్స్ అండ్ సెవెరల్ సీడ్స్ రెస్పాండ్ బెస్ట్ వెన్ డైలీ టెంపరేచర్స్ ఆల్టర్నేట్ బిట్వీన్ హై అండ్ లో. కొన్నిసార్లు హైగా కొన్నిసార్లు లోగా ఉన్నప్పుడు కూడా కొన్ని సీడ్స్ జర్మినేట్ అనేది జరుగుతుంది. ద ప్రాక్టీస్ ఆఫ్ లేయరింగ్ ద సీడ్స్ డ్యూరింగ్ వింటర్ in layers of moist sand and peat is called stratification or pre-chilling. అంటే ఇలా మొలకెత్తడానికి వాటిని ఏం చేస్తారు అంటే మాయిస్ట్ శాండ్ తడిగా ఉన్న నేలలో తర్వాత పీట్లో మధ్యలో పెట్టడం వల్ల లేయర్లుగా ఇట్లా మండే కట్టడం అంటారు జనరల్గా. అలా కట్టడం వల్ల మొలకెత్తడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనము స్ట్రాటిఫికేషన్ అని కానీ ప్రీ చిల్లింగ్ అని కానీ అంటాం. నెక్స్ట్ టాపిక్ ఫోటో పీరియాడిజం. ఫోటో పీరియాడిజం ఏంటి అంటే పీరియాడిక్ ఎక్స్పోజర్ టు లైట్ టు ఇండ్యూస్ ఫ్లవరింగ్. ఇట్ ఈజ్ ఆల్సో సీన్ దట్ సచ్ ప్లాంట్స్ ఆర్ ఏబుల్ టు మెజర్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ టు లైట్. అంటే ఒక మొక్క ఎంతసేపు ఒక లైట్కి ఎక్స్పోజర్ అవుతుంది, ఎప్పుడు ఎక్స్పోజర్ అవుతుంది దాన్ని బట్టి దాంట్లో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే సమ్ ప్లాంట్స్ రిక్వైర్స్ ద ఎక్స్పోజర్ టు లైట్ ఏ ఫోటో పీరియడ్ ఎక్సీడింగ్ యాజ్ ఎ వెల్ డిఫైన్డ్ క్రిటికల్ డ్యూరేషన్. కొన్ని మొక్కలు చాలాసేపు లైట్కి అంటే ఎక్స్పోజర్ అయ్యి ఉంటాయి. అయితే వైల్ అదర్ మస్ట్ బి ఎక్స్పోజ్ టు లైట్ ఫర్ ఏ పీరియడ్ లెస్ దాన్ దిస్ క్రిటికల్ డ్యూరేషన్. కొన్ని చెట్లు కొన్ని ప్లాంట్లు క్రిటికల్ డ్యూరేషన్ కంటే లైట్ లో అంటే తక్కువ టైంలో ఫ్లవరింగ్ ఇనిషియేట్ అవుతుంది. సో ఫస్ట్ ఎక్కువ టైం ఉన్న వాటిని ఫార్మర్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ లాంగ్ డే. అంటే చాలా ఎక్కువ లైట్ లెందీ లైట్కి ఎక్స్పోజర్ అయ్యే ఫోటో పీరియడిజం ఏదైతే ఉందో దానికి ఫ్లవర్ వస్తే దాన్ని లాంగ్ డే ప్లాంట్స్ అంటారు. అలా కాకుండా వైల్ ద లేటర్ వన్ టర్మ్ హ్యాస్ అంటే చాలా తక్కువగా క్రిటికల్ డ్యూరేషన్ కంటే చాలా తక్కువ పీరియడ్లో ప్లాంట్స్ ఫ్లవరింగ్ తీసుకుంటే దాన్ని షార్ట్ డే ప్లాంట్స్ అంటారు. సో ద క్రిటికల్ డ్యూరేషన్ ఇస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ప్లాంట్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాంట్స్లో షార్ట్ లాంగ్ అది డివైడ్ అయ్యి ఉంటుంది. అలా కాకుండా బిట్వీన్ ఎక్స్పోజర్ సచ్ కోరిలేషన్ బిట్వీన్ ఎక్స్పోజర్ టు లైట్ డ్యూరేషన్ ఇండక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ రెస్పాన్సెస్ సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ డే న్యూట్రల్ ప్లాంట్. అంటే క్రిటికల్ డ్యూరేషన్ని ఎలా అయినా అంటే అటు ఇటుగా ఎటు ఉన్నా కూడా ఫ్లవరింగ్ వస్తుంది, అది న్యూట్రల్ ప్లాంట్స్. అట్లనే లైట్ పీరియడ్ డ్యూరేషన్ ఏదైతే ఉందో డార్క్ పీరియడ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెన్స్. లైట్కి ఎంత ఎక్స్పోజర్ అవ్వాలో డార్క్కి కూడా అంతే ఎక్స్పోజర్ అవ్వాలి. సో ఇట్ కెన్ బి సెట్ దట్ ఫ్లవరింగ్ ఇన్ సర్టెన్ ప్లాంట్స్ డిపెండ్ నాట్ ఓన్లీ ఏ కాంబినేషన్ ఆఫ్ లైట్ అండ్ డార్క్ బట్ ఆల్సో రిలేటివ్ డ్యూరేషన్స్. అంటే లైట్కి డార్క్కి మధ్యలో రెండింటికి కలిపి రిలేటివ్ డ్యూరేషన్స్ కూడా ఉంటాయి. సో దీస్ రెస్పాన్స్ ప్లాంట్ టు పీరియడ్స్ ఆఫ్ డే నైట్ ఈజ్ టర్మ్డ్ ఫోటో పీరియడిజం. అంటే రాత్రి అండ్ పగలు ఈ రెండింటి మధ్యలో డ్యూరేషన్ని బట్టి అది రెస్పాండ్ అవుతూ ఫ్లవరింగ్ తీసుకుంటే దీన్ని మనము ఫోటో పీరియడిజం అనగా డిఫైన్ చేస్తాం. ఇంకా ఇందులో మనకి షూట్ ఆపిక్స్ మోడిఫై దెమ్సెల్స్ ఇంటూ అ ప్లాంట్ ఆపిసెస్ ప్రియర్ టు ఫ్లవరింగ్. షూట్ ఆపిక్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్లవర్ కింద కన్వర్ట్ అవుతాయి. సో పర్సెప్షన్ ఆఫ్ లైట్ డార్క్ డ్యూరేషన్ ఈజ్ ద లీవ్స్. ఇది ఎలా హైపోథిసిస్ అయింది అంటే దేర్ ఈజ్ ఏ హార్మోనల్ సబ్స్టాన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లవరింగ్. ఆ ఫ్లవరింగ్ జరగడానికి హార్మోనల్ రెస్పాన్స్ అనేది కారణం. దిస్ హార్మోనల్ సబ్స్టాన్స్ మైగ్రేట్స్ ఫ్రమ్ లీవ్స్ టు షూట్ అపిసెస్. ఇది లీవ్స్ నుంచి షూట్ అపిసెస్కి మైగ్రేట్ అయ్యి హార్మోన్ సబ్స్టాన్స్ అనేది ఫ్లవర్స్ని ఇండ్యూస్ చేస్తుంది.
ఓన్లీ వెన్ ద ప్లాంట్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద నెససరీ ఇండక్టివ్ ఫోటో పీరియడ్. ఈ ఇండక్టివ్ ఫోటో పీరియడ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు లీవ్స్ నుంచి హార్మోనల్ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో అది మైగ్రేట్ అవుతుంది ఎక్కడి దాకా, షూట్ అపెక్స్ దాకా. షూట్ అపెక్స్ ఫ్లవర్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వెర్నలైజేషన్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు వీటన్నింటికి బిసైడ్స్ యాన్ అప్రాప్రియేట్ ఫోటో పీరియడ్ ఇన్ సర్టెన్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ఎయిదర్ క్వాంటిటేటివ్లీ క్వాలిటేటివ్లీ డిపెండ్ ఆన్ ఎక్స్పోజర్ టు లో టెంపరేచర్. So the method of inducing early flowering in by pre-treatment at low temperature is called vernalization. అంటే ఇండ్యూసింగ్ ఎర్లీ ఫ్లవరింగ్ అంటున్నాడు ఇక్కడ ఎందులో, ప్లాంట్స్లో. బై ట్రీట్మెంట్, ఏ ట్రీట్మెంట్? ప్రీ ట్రీట్మెంట్ అంటే ముందు సీడ్స్ కానీ యంగ్ షూట్స్ రావడానికి లో టెంపరేచర్లో ఈ ప్రాసెస్ జరిగితే అది వెర్నలైజేషన్ అంటాం. సో కొన్ని ప్లాంట్స్కి లో టెంపరేచర్ ట్రీట్మెంట్ ఇస్తారు డ్యూరింగ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ దేర్ లైఫ్ ఫర్ సబ్సిక్వెంట్ ఫ్లవరింగ్ ఇన్ ద లేటర్ స్టేజెస్. అట్లా ఇక్కడ మనకి సమ్ ఇంపార్టెంట్ ఫుడ్ ప్లాంట్స్ సచ్ యాజ్ ఎ వీట్, బార్లీ అండ్ రై హ్యావ్ 2 kinds ఆఫ్ వెరైటీస్. వీటిలో వింటర్ అండ్ స్ప్రింగ్ వెరైటీస్ ఉన్నాయి. ద స్ప్రింగ్ వెరైటీ ఈజ్ నార్మల్ ప్లాంటెడ్ ఇన్ ద స్ప్రింగ్ and comes to flower and producing grain before the end of the growing season. అట్లనే వింటర్ వెరైటీస్ తీసుకుంటే ఇఫ్ ప్లాంటెడ్ ఇన్ స్ప్రింగ్ వుడ్ నార్మల్లీ ఫెయిల్ టు ఫ్లవర్ అండ్ దేర్ ఫోర్ విల్ నాట్ ఈల్డ్ గ్రెయిన్ అంటిల్ ఇట్స్ సెకండ్ ఇయర్. అంటే ఏంటి, మనకి స్ప్రింగ్ సీజన్లో స్ప్రింగ్ ఫోటోఫోర్ పీరియడిజంకి అలవాటైన ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి స్ప్రింగ్ సీజన్లో ఫ్లవరింగ్ ఇస్తాయి. వింటర్ సీజన్లో షార్ట్ టైం, డే టైం ఉంటుంది, అప్పుడు ఇది రెస్పాండ్ ఎక్కువ అయ్యి ఫ్లవరింగ్ ఇస్తుంది కాబట్టి వింటర్లో ఇచ్చేవి వింటర్లో ఇస్తాయి. సో ఏ సీజన్ని బట్టి ఆ సీజన్లో మొలకెత్తుతాయి. దేర్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ఆటమ్ ఈజ్ వెర్నలైజ్డ్ ఇన్ ద ఎర్లీ వింటర్ అండ్ దోస్ ఆపిసెస్ విచ్ ఆర్ కాంపిటెంట్ టు ఇనిషియేట్ ఫ్లవరింగ్. ఇప్పుడు ఒకవేళ వీటిని ఆటంలో కనుక ప్లాంట్ చేస్తే వెర్నలైజ్డ్ అవుతాయి early winter and those apices which are competent to initiate flowering. ఇప్పుడు ఇక్కడ ఫ్లవరింగ్లో ఇనిషియేట్ అవ్వడానికి కాంపిటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లోరసెన్స్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద ఫ్లవరింగ్ స్ప్రింగ్ అండ్ ఎ క్రాప్ ఆఫ్ గ్రెయిన్ కెన్ బి హార్వెస్టెడ్ ఇన్ ద సమ్మర్ ఆర్ ఎర్లీ ఆటమ్. మనకి స్ప్రింగ్ కంటే ముందు వింటర్లో ఫ్లవరింగ్ ఎంతైతే ఎక్కువగా వస్తుందో ఆ డే డ్యూరేషన్ని బట్టి ఫ్లవర్ కాస్త గ్రెయిన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. కాబట్టి మనకి సమ్మర్లో ఎర్లీ ఆటంలో ఈ గ్రెయిన్స్ని మనం హార్వెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆ టైంలో మనకి ఫ్లవరింగ్ని బట్టి మనం గ్రెయిన్ని హార్వెస్ట్ చేయొచ్చు. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెర్నలైజేషన్ ఈజ్ సీన్ ఇన్ బైయాన్యువల్ ప్లాంట్స్. బైయాన్యువల్ అంటే 2 yearsలో ప్లాంట్స్ మనకి డెవలప్మెంట్ ఉంటుంది. అంటే 2 ఏళ్ళు మొక్క నార్మల్గా ఫ్లవర్ వచ్చి సీడ్ వచ్చి హార్వెస్ట్కి యూజ్ అవుతుంది. బైయాన్యువల్స్ ఆర్ మోనోకార్పిక్ ప్లాంట్స్ దట్ నార్మల్లీ ఫ్లవర్ అండ్ డై ఇన్ ద సెకండ్ సీజన్. 2 ఏళ్లలో అది ఏమవుతుంది, ఫస్ట్ సీజన్లో ప్లాంట్స్ వస్తాయి, తర్వాత 2వ సీజన్లో అది చనిపోతుంది. షుగర్ బీట్, cabbage, carrots are some of the common biennials. Biennials may be induced to flower in the same season by meeting their temperature requirement. వీటిలో కూడా ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది అని అంటే ఎప్పుడైతే ఫస్ట్ సీజన్లో దానికి ఫేవరబుల్గా కండిషన్స్ ఉంటాయో అప్పుడు దీంట్లో సీడ్స్ అనేది అండ్ ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది. ఇది వెర్నలైజేషన్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.